హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. భాగ్యనగరంలో బంగారు తోట. ఈరోజు ఈ వీడియో త్రూ మా గార్డెన్లో జరిగిన వింతలు విశేషాలు అన్నీ చూపిస్తాను. కొన్ని అరుదైన మొక్కలు, అంటే నాకు అరుదైన మొక్కలు, అవి పూతకొచ్చినాయి, అది కూడా చూద్దరు. కానీ అలాగే లాస్ట్ 1 వీక్ నుంచి గార్డెన్లో చిన్న చిన్న మార్పులు, కొత్త మొక్కలు పెట్టుకున్నాను, అవన్నీ చూసేద్దరు. కానీ జస్ట్ ఏ గ్లాన్స్, చాలా షార్ట్ వీడియో మాత్రమే. సో అప్డేట్ కూడా చూసేద్దరు. కానీ ఓకే, ఇక్కడ కనిపించే ఈ మొక్కలన్నీ మీకు తెలిసినవే. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, చిన్న చిన్న కొమ్మలు తుంపుకొచ్చి పెట్టినవి. ఎలా నాటుకోవాలో ఏంటో వివరంగా మరొకసారి చూపిస్తాను. ఈ రీపాట్ చేసుకున్న అంతూర్యం ఇవన్నీ చక్కగా సర్వైవ్ అవుతున్నాయి. అలాగే కొన్ని పూలు వచ్చినటువంటి రెమ్మలను కూడా నాటి ఉంచాను. నిజంగానే వాటికి వేర్లు వస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ బాగా సర్వైవ్ అయినాయి. ఇవి నాటుకోవడానికి నెలలు సంవత్సరాలు ఏం పట్టవు. ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్, 2-3 వీక్స్లోనే చక్కగా నాటుకుంటాయి. చూస్తున్నారు కదా, కొత్త ఆకులు కూడా వచ్చేస్తున్నాయి. 10 డేస్ బ్యాక్ నాటుకున్న జర్బరాలు బాగానే నాటుకున్నాయి. ముఖ్యంగా ఈ ఆర్కిడ్స్ కొత్త రెమ్మలు వేసేస్తున్నాయి. చాలా దగ్గరగా చూడండి, న్యూ షూట్స్ వచ్చేస్తున్నాయి. కొత్తగా నాటుకున్న గ్లాడియోలస్ బాగా వచ్చేస్తున్నాయి. ఆ వెనకాలది మన ఇంగ్లీష్ గడ్డ అంటాం కదా, టేబుల్ రోజ్, అది రీపాట్ చేయాలి. గ్లాడియోలస్ ఇవి కూడా. కలాంజియో, బ్యూటిఫుల్ కలర్స్, ఎంత బాగా పూస్తున్నాయో. వీటన్నిటిని రీపాట్ చేసుకున్నాను. వీటితో పాటు వేరే కలర్స్ కూడా నాటుకున్నా. ఇది ఎల్లో కలర్, వైట్, మెరూన్, ఇంకా పువ్వు రావాలి. మార్బుల్. ఇక్కడంతా కూడా సీజనల్ ఫ్లవర్స్, మీ అందరికీ తెలిసినవే. ఇవి పూలు పూస్తే మాత్రం మొక్కలు చాలా అందంగా ఉంటాయి. దొడ్లో ఉన్న మొక్కలే మళ్ళీ తీసి కొత్తగా నాటుకున్నాను. చామంతుల కాలం అయిపోయింది కదా, చామంతులు అయిపోయేటప్పటికి ఇవి పూత మొదలైతే గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. కణుపు చిక్కుడు పూలు చూడటానికే అందంగా ఉంటాయి, అంటే కాయలు ఇంకా రుచిగా ఉంటాయి. కాయ నిండా గింజలు ఉంటాయి. 4 లేదా 5 గింజలు మాత్రమే ఉంటాయి. చాలా రుచిగా ఉంటుంది, మార్కెట్లో దొరకదు. ఈ విత్తనాలు మనకి కొంచెం రేర్. బ్రహ్మాండంగా కాస్తుంది. నెమళ్ళు తిన్నన్ని తినగా మనకి కూడా కాస్తో కూస్తో దొరుకుతున్నాయి. ఇంకా కొత్తగా పెట్టాల్సిన మొక్కల కోసం పాటింగ్ మిక్స్ తయారు చేసేసి, మట్టి తయారు చేసి కుండీల్లో నింపి పెట్టాను. మట్టి కొంచెం సెట్ అయినాక అప్పుడు కొత్త మొక్కలు ఇందులో నాటుతాను. ఈ మొక్క చూడగానే అర్థమైపోయింది కదా, మన పైనాపిల్ మొక్క. ఈ పైనాపిల్ మొక్కలో ఇంత స్పెషాలిటీ ఏముంది, ఎందుకు అంత స్పెషల్గా చూపిస్తున్నారు అంటే, ఇది ఫ్రీగా తెచ్చి రోడ్డు పక్కన పడేసిన చిన్న చిన్న ఈ క్రౌన్లు ఉంటాయి కదా, పండు పైన ఉండే క్రౌన్లు, అలా తెచ్చి పెంచిన మొక్క. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కనిపిస్తుందో, నాకెంతో అపురూపం. చూసారు కదా, మొగ్గ వేసింది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మొక్క చివరికి మొగ్గ వేసింది. ఈ మొగ్గ పెరగాలి, పెరిగి పైకొచ్చి పండుగ మారి మనకి కనుల విందు చేయాలి. ఈ మొక్క ఎలా పెంచుకోవాలో ఒక స్పెషల్ వీడియో చేస్తాను. కాస్త ఈ కాయ కాస్త పైకి వచ్చినాక అప్పుడు దాని మీద స్పెషల్ వీడియో అయితే చేస్తాను. చూడండి ఎంత బాగుందో ఈ దశలోనే. ఈ మొక్క నిజంగానే నాకు ఎంతో అపురూపం. ఎందుకంటే మా అమ్మ జ్ఞాపకం. ఆవిడ హైదరాబాద్ వస్తూ మా ఇంట్లో, మా పుట్టింట్లో ఉన్నటువంటి బత్తాయి మొక్కకి కాసినటువంటి కాయలు మా కోసం తెచ్చారు. వాటిని మేము చిన్న కుండీలో వేసాం.
ఆ చిన్న కుండీలో వేసిన మొక్క పీకితే చనిపోతుందేమోననే భయంతో అలాగే దాన్ని మేము 100 రూపీస్ టబ్లో పెట్టాం. చూసారా, ఇప్పుడు ఇది మంచి పూత పిందెతో ఉంది, చాలా బాగా కాసింది. ఈ మొక్క చూసినప్పుడల్లా మాకు ఆవిడే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇలా గుత్తులు గుత్తులుగా పూత పిందె ఏ పక్కన చూసినా. ఆ పైన ఆకాశంలో కనిపిస్తుంది కదా మా మామిడి చెట్టు. లాస్ట్ ఇయర్ విసుక్కున్నాను కాయలు పడలేదని, అందుకని తడవ కోపంతో ఆ చివరి చిటారి కొమ్మలకి మేడ మీదకి అందుతాయి, ఆ కొమ్మలకి కూడా ఇప్పుడు పూత వస్తుంది. ఈ మిగతాదంతా చూసారా ఎంత బాగా పూసిందో. ఇది మన చిన్న గార్డెన్ అప్డేట్. ఓకే, సో యాజ్ యూజువల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. అన్నీ చిన్న చిన్న టబ్స్లో పెద్ద పెద్ద కాపు. ఓకే.